అష్టాదశ శక్తి పీఠాలలో 10వ పీఠమైనటువంటి పురుహూతిక అమ్మవారి ప్రాచీన ఆలయం ఇది. అయితే ఇలా చూసిన వెంటనే చాలా చిన్న ఆలయం ఉంది, ఇది శక్తిపీఠమా అని ఒక సందేహం వస్తే, వేరే చోట కూడా ఉంది అక్కడ ప్రధాన ఆలయమా ఇక్కడ ప్రధాన ఆలయం ఒక సందేహం రావచ్చు. మన చరిత్ర శాసనాల ఆధారితంగా చూసుకుంటే ఒక 500 సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ దేశంలోనే ఒక ప్రధాన ఆలయంగా వెలుగొందినటువంటి ఆలయాన్ని ఏదైనా దండయాత్రల వల్ల కూలగొట్టబడింది, లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల సునామీ కానీ భూకంపం కానీ ఉప్పెన కానీ ఇటువంటి ఆ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా డ్యామేజ్ జరిగిందో తెలియదు కానీ ఆలయం భూస్థాపితం అయిపోయి చాలా సంవత్సరాలు నూతిలో ఉండిపోయారు. మీరు చూస్తున్నటువంటి ఆ వెండి కవచం వేసినటువంటి చెక్క విగ్రహం అయితే రైటే 500 ఏళ్ల క్రితం కొలాప్స్ అయితే అంతక్రితం ఎప్పటిది, తర్వాత ఏం జరిగిందో చెప్పుకుందాం. ఒక ఆలయం యొక్క కాల నిర్ధారణ చేయాలి అంటే 3 ప్రమాణాలు తీసుకుంటాం మనం. 1 పౌరాణిక నేపథ్యం, 2 చారిత్రక ఆధారాలు, 3 ఆర్కియాలజికల్ గైడ్లైన్స్. పౌరాణిక నేపథ్యం చూసుకుంటే ఏ యుగంలో చూసినా పార్వతీ పరమేశ్వరులుగానే చెప్పబడింది. కృతయుగంలో కూడా కానీ పరమేశ్వరుడు సతీదేవిగా ఎక్కడా చెప్పినట్టు ఆధారాలు లేవు. ఆ సతీదేవి కాలం నాటివి అంటే దరిదాపు సృష్టి ఆరంభంలో ఏర్పడ్డ పీఠాలు. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో పార్వతీదేవి శరీర భాగాలని పెడుతున్నారు, చాలా తప్పు. సతీదేవి యొక్క శరీర భాగాలు యాక్చువల్గా శరీరమే కాదు, ఆవిడ శక్తి స్వరూపిణి. దేవుని నమ్మనవాడు కూడా శక్తిని నమ్ముతాడు కదా, శక్తిని విభజించాడు శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు కరెంట్ ఉంది, లైట్ వెలిగిస్తుంది, ఫ్యాన్ గాలిస్తుంది, ఫ్రిడ్జ్లో చల్లగా ఉంటుంది, ఐరన్ బాక్స్లో వేడిగా ఉంటుంది, టీవీలో పాటలు వస్తాయి, టేప్ రికార్డులో మాటలు వస్తాయి, మిక్సీ పప్పు ఆడుతుంది, గ్రైండర్ పిండి ఆడుతుంది, అన్నిటినీ కూడా నడిపించేటువంటి ఆ శక్తి, విద్యుత్ శక్తి ఎలా ఉందో ఇన్ని లక్షల కోట్ల గెలాక్సీలని చైతన్యపరిచేటువంటి దైవ స్వరూపం ఆవిడకి స్వరూపమే ఉంది. కానీ మనం మానవులం కాబట్టి మన శరీర భాగాలు ఆవిడికి ఆపాదించాం. ఆ సతీదేవి కాలం అంటే సృష్టి ఆరంభంలో. అలాగే ఈ ఊరు కూడా పీఠ భాగము పడ్డ ప్రదేశం కాబట్టి పీఠికాపురం అని పేరు వచ్చింది. తదనంతర కాలంలో పిఠాపురంగా రూపాంతరం చెందింది. అంతకి ముందు అంటే యాజ్ ఫర్ మోడర్న్ హిస్టరీ చారిత్రక ఆధారాల ప్రకారం చూసుకుంటే క్రీస్తు పూర్వం 8వ శతాబ్దిలో అంటే సుమారు 2800-3000 సంవత్సరాల క్రితం పిష్టపురము అనేవారు. పిష్టపురము అనడానికి కూడా పృష్ఠభాగము పడ్డ ప్రదేశం కాబట్టి పిష్టపురము అనేవారు. అంటే చారిత్రక ఆధారాల ప్రకారం కూడా 1000 సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయం. ఆర్కియాలజికల్ గైడ్లైన్స్ ప్రకారం మీకు సుమారు 1000 ఏళ్ళని కాదు, ఇతర మతస్థుల దండయాత్రల క్రితం చెక్క విగ్రహాలే ఉండేవి. వాళ్ళు డ్యామేజ్ చేస్తున్నారు, ఆహుతి చేసేయడం, వెరక్కొట్టేయడం చేస్తున్నారని చెప్పి బలంగా ఉండాలని జీవశిలలు వెతికి శిలా విగ్రహాలకు మారారు తర్వాత కాలంలో. ప్రాచీన ఆలయాలు చూడండి, కంచి, అత్తివరదరాజస్వామి, లేకపోతే పూరి, వాడపల్లి, ఇవన్నీ కూడా చెక్కవే. ఆ విగ్రహం చెక్కది. ఒక విగ్రహం చెక్కాలంటే ఆ స్థపతి అంటే మన విశ్వబ్రహ్మలో నిర్మాణకర్తల్ని స్థపతులు అనేవారు. కొన్ని సంవత్సరాలు అడవిల్లో తిరిగి ఆ విగ్రహాలని, ఆ చెట్లు అన్వేషించి విగ్రహంగా మలచేవాడు. అంత ప్రాచీనమైనటువంటి ఆలయాన్ని మరి దండయాత్రల వల్ల జరిగిందా, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిందా తెలియదు కానీ డ్యామేజ్ కాబట్టి చాలా సంవత్సరాలు, సుమారుగా ఒక 300 ఏళ్ళు ఈ భూమిలో ఉండిపోయిన తర్వాత మళ్ళా 18వ శతాబ్దిలో తీశారు. మరి ఏ రకంగా తీశారన్నది ఎవరో మహానుభావుడు సన్యాస రూపంలో వచ్చి చెప్తే తీశారా, లేకపోతే ఆవిడే పిఠాపురం మహారాజు గారికి అల్లో కనిపించి చెప్తే తీశారా, లేకపోతే తీయాలి అనేటువంటి భావన కలిగి ధైర్యం కలిగి తీశారా తెలియదు కానీ తీసి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఎందుకో నిర్మాణం జరగలేదు. శక్తిపీఠం అనేసరికి ఏదో భయం, ఎలా కట్టాలి, ఏ వస్తువు కట్టాలి అనేటువంటి సందేహాలు. ఇలా పడమట దిక్కుగా ఉంచాలా, తూర్పుకు మార్చాలా, ఆవిడ ఒక్కవిడే పెట్టాలా, లేక పక్క పరమేశ్వరుని పెట్టాలా, పెడితే ఏ పేరుతో పెట్టాలి, అన్నిటికంటే ప్రధాన సందేహం ఈ పీఠ భాగము అన్నది బహిర్గత ప్రదేశం కాదు, అందుకే భూమిలోకి వెళ్ళిపోయిందేమో, కట్టచ్చా కట్టకూడదా అనేటువంటి ఒక సందేహం. ఎందుకంటే మనకి భక్తి కంటే కూడా భయం డామినేట్ చేస్తుంది. ఒక దీపం పెట్టాలంటే భయం, 2 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలా, గుడి పక్క పెట్టాలా, ఎడం పక్క పెట్టాలా, ఆవునే వేయాలా, కొబ్బరి నూనె వేయాలా, అలాంటి రకరకాల సందేహాలు ఉంటే అంత పెద్ద శక్తిపీఠ నిర్మాణం చేయాలంటే ఎన్ని సందేహాలు ఉంటాయి. అలా అనేక భయాలు సందేహాల మధ్య నిర్మాణం జరుపుకోనప్పటికీ దేశంలోనే ప్రధానమైనటువంటి శక్తి కేంద్రము, సంఖ్యాపరంగా మధ్యది, 18లో 10 అంటే మధ్యది, శరీర భాగాలలో మధ్యది, కేంద్ర నాడీ మండలం మధ్యస్థానం. మన ఇక్కడ నుంచి కుండలిని శక్తి ప్రారంభమవుతుంది. సైంటిఫిక్గా చూసినా ఇక్కడ కేంద్ర నాడీ మండల జంక్షన్ ఇక్కడ ఉంటుంది. అందుకే మీరు చేతికి ఆపరేషన్ చేయాలన్నా ఇక్కడ ఎనస్థీషియా ఇస్తారు. అంత విశిష్ట స్థానము, అంత మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రం పిఠాపురం పాత బస్టాండ్లో శిష్టీకరణాల వీధిలో ఉన్నటువంటి ఈ పురుహూతిక అమ్మవారిని దర్శించుకుని ధర్మబద్ధమైనటువంటి మీ కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో పురుహూతిక మాత్రే నమః. అందుకే ధర్మబద్ధమైనవి అన్నానండి. ఏదైనా ధర్మబద్ధమైనటువంటివి ఏ కోరిక కోరకపోయినా ఆవిడ నెరవేరుస్తుంది. అమ్మ దగ్గరికి వెళ్ళి
అన్నం పెట్టమ్మా అంటాడు ఒక అబ్బాయి, ఇంకో కుర్రాడు వచ్చి అన్నం అడగడు, వాడికి పెడుతుంది వీడికి పెడుతుంది. అమ్మ పప్పు వేయి అంటాడు, నెయ్యి వేయి అంటాడు, వీడేమీ అడగడు. అయినప్పటికీ ఒరే పప్పు వేసుకో, నెయ్యి వేసుకో, మజ్జిగ వేసుకో, పులుసు వేసుకో, కూర వేసుకో అని చెప్పి వీడికి ఎలా పెడుతుందో వాడికి అలాగే పెడుతుంది. వచ్చి దర్శనం చేసుకుని నిష్కామగా మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకున్నా వారికి కోరికలు నెరవేరతాయి. ఓం నమో